అరే ఏంట్రా ఇది? ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. ఏంచిపోయా అక్కడ ఫోన్ లో సిగ్నల్ లేదు. సర్లే లోపలికి తలడు. ఇన్నిసార్లు బాగా ట్రై చేసి త్రుటిలో మిస్ అయ్యారు కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీ మీరు. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాళ్ళని పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఇద్దరు డాన్ లో ఎవరో ఒక డాన్ గనక పట్టిస్తే డైరెక్ట్ గా స్ట్రైట్ అవే కంటెండర్షిప్ ఛాన్స్ మీ చేతిలో పెడతాం. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? బిగ్ బాస్ జనా సైలెన్సర్ డాన్ ని పట్టుకున్నాం. అరే ఎవరు నర్స్ చేస్తున్నారు తెలుసా? లేదు, అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. తనుజాకి స్ట్రైట్ అవే కంటెండర్షిప్ ఇస్తున్నాం. చప్పట్లు కొట్టండి రా. మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నాం. ఏం సార్ అది? మాధురి గారి కట్అవుట్ మీద కిల్ అని రాస్తే ఆవిడ జైలుకి వెళ్తుంది. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి. టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే, ఈ రోజు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయేది ఎవరు అంటే రాము. అమ్మయ్య అబ్బా సాయిరామ్. అంటారు ఏంట్రా నీకు దరిద్ర? నేను అట్లా చెప్పుంటే ఒకవేళ చెప్తాను. నేను వరకు చెప్తూనే ఉంటారు. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. నేను హట్ అయ్యాను. సారీ. నిజంగా నేను హట్ అయ్యాను. అది నేను హర్ట్ అయ్యాను. తొక్కలో కెప్టెన్ అంటే తొక్కలో సిస్టర్ అంటే మీరు ఫీల్ నాకు చెప్పు. సారీ. పని చేయండి. ఐఎమ్ సారీ అని చెప్పి 1000 times క్యాసెట్ పై రికార్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రతిసారి మీకు చాలా అవసరం అవుతుంది. I'm sorry. సంజన, మీ జైలు శిక్ష సమయం ఇంతటితో పూర్తయింది. ఐ లవ్ యూ బిగ్ బాస్. ఆయేషా, మెడికల్ రూమ్ కు రండి. నీ రిపోర్ట్లన్నీ చూశాక కాదు క్యాన్సరా? అబ్బలేదయ్యా. మరి ఇంకేం డాక్టర్? మలేరియా పైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా? టీబీ థైరాయిడ్ మిక్స్ అయ్యి టైఫాయిడ్ వచ్చిందా? దీంట్లో యాక్చువల్లీ టైఫాయిడ్ అండ్ డెంగ్యూ 2 పాజిటివ్ వచ్చాయండి. టైఫాయిడ్ అండ్ డెంగ్యూ పాజిటివ్. టైఫాయిడ్ డెంగ్యూ నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఓకే సారీ పవన్. ఎక్స్పెక్ట్ చేసేది సారీ కాదు, నిశ్శబ్ద యుద్ధం. అదే ఏంట్రా పొద్దున్నే ఏమైంది నీకు? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మీ ఫోటో మీద ఎవరో కిల్ అని రాశారు. నా మీద రాసి ఉంటది. నేనా? ఎవరు రాయరు? ఇమాన్యుయల్, నా ఫోటో మీద కిల్ అని రాశారంట ఎవరో. ఇంతకీ ఎవరా మహానుభావుడు? పిల్లని రాశారా? ఏ అయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. ఆయేషా, ఎలా ఉన్నారు? అట్ట బాగా లేకట్ట బాగుంది లేకన్నా ఏంటికన్నా తబ్బచ్చుక. మీకు టైఫాయిడ్ మరియు కొద్దిగా డెంగీ లక్షణాలు కూడా ఉన్నట్టు మీకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసురా. ఏం చెయ్యాలో చెప్పు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి బిగ్ బాస్ మిమ్మల్ని అనుమతిస్తున్నారు. అందరికి వేడుకోలు చెప్పి మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చేయండి. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. తనూజ గ్యాంగ్ లీడర్ సంజనాని పట్టించినందున సంజన కంటెండర్ రేస్ నుంచి అవుట్ అవుతారు. రీతు సీక్రెట్ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసినందున నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? మాధురి కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు. అన్నట్టు నేను ఫీల్ అయ్యి నేను అన్నాను. నువ్వు ఫీల్ అయ్యావు, అది నువ్వు బయటకు నేను మొత్తం కంప్లీట్ చేయని రా. నేను ఇది చెప్పిన అంటున్నానా? నేను కంప్లీట్ చేయని ఫస్ట్. ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. నేను ఏది మంచి చేసినా అది కనపడదు. ఏదైనా ఒక్క మాట అంటే అది మాత్రమే కనిపిస్తుంది. నువ్వు నోరు మస్తావు పెకనా? నీది నీ అంతే అంతే. జుట్టు పట్టి నేలకేసి బాధ ఉండేదా పవన్? ఇప్పుడు నువ్వు ఏమన్నా? జుట్టు పట్టి నేలకేసి బాధ ఉండేదా? ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకండి మాధురి గారు. మీతో మాట్లాడటం, మీ నోట్లో నోరు పెట్టడం. ఎవరు పెట్టమా? నీ నోరు కంటేనా? నీ నోరు కంటే చెత్త హౌస్ లో ఎక్కడా లేదు అసలు. గొడవ ఎలా ఉండాలి? బాగా
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అదేంటో అంత మాట నీసు. అబ్బా వచ్చింది వచ్చింది ఇచ్చిందంటే మర్యాదగా ఉండదు. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. పెద్ద మాటలు నేనేమో ఇండిపెండెంట్ గేమ్ ఆడడానికి వచ్చి నేను ఇండిపెండెంట్ గేమే ఆడడానికి వచ్చా. ఇండిపెండెంట్ ఎండా లేదు వారా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? ఏమిటి ముచ్చుగోల? అందరిలో నేను దివ్యాని తీసిస్తాను, ఎందుకంటే తెలుసు నాకు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 1 2 3 4 5 గా చూస్తే నాకు మీకు ఇమాన్యుయల్ కెప్టెన్ చేయాలని కదా. మరి నిఖిల్ని తీస్తేనే కదా ఇమాన్యుయల్ కెప్టెన్. ఎంత మంచి ఐడియా మన బుర్రకి ఎందుకు తట్టలేదబ్బా? అసలు నీకు బుర్ర ఉంటే తట్టడానికి. అయినో బుర్రలు అనుకున్నావా? అట్లా మాట్లాడొద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? మన టీం వాళ్ళకి ఇస్తా, మన టీం వాళ్ళకి ఇస్తా. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. తప్పదు రీతు. అయిపోయింది నాకు కథ, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. బిగ్ బాస్ ఐ వాంట్ టు ఎలిమినేట్ రీతు బికాస్ తను ఎప్పుడు కూడా గేమ్స్ ఒక హెల్ప్ తో దీంతో చేస్తుంది. చిన్నదే జరిగినదా దైవం ఎందులకు. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ డ్రీమ్, ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలని. తనుజ ఇమాన్యుయల్ ఉంటే నేను కళ్ళు మూసుకుని ఇమాన్యుయల్ ని సపోర్ట్ చేస్తాను. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొడుకు నా బిడ్డ. తనుజ రిలాక్స్. రిలాక్స్. ఏమైంది? వెయిట్ అరవకండి. ఈ బ్రహ్మాండాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏం లేదు, ఏం కాల. లేదు, ఏం కాల. నేనే ఉన్నాను. తనుజ నేనే ఉన్నాను. తను గౌరవకిచ్చి సాయి, గౌరవకిచ్చి. ఏడవకు, తను ఇప్పుడు బానే ఉంది, సో ఏడవకు, ధైర్యం చెప్పు తనకి, ఓకేనా? ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? ఓకేనా? నన్ను చూడు. తనకి వీక్. జనాలు చూస్తే నవ్వుతారు, తన వీక్నెస్ మామూలుగా పడిపోయింది. వదిలేసి. ఎందుకు నీకు బతుకు? ఎందుకు నువ్వు బతుకుతావు? లెఫ్ట్ ఇట్ కంప్లీట్లీ బ్రో. బాల్ గేమ్ లాగా బ్రో. యు లెఫ్ట్ ఇట్ బ్రో. బాల్ గేమ్ లో నేను టచ్ ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నా 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 నా